హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. దీన్ని తెలుగులో ఆసన పగులు అంటారు, లేకపోతే ఇంగ్లీష్లో దీన్ని యానల్ ఫిషర్ అంటారు. సో ఇది ఒక కామన్ డిసీజ్. ఇది చాలా సాధారణమైన డిసీజ్ అనమాట. ఇది మగవాళ్ళల్లో వస్తుంది, ఆడవాళ్ళల్లో వస్తుంది. నార్మల్ గా ఇది 15 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు మగవాళ్ళల్లో వస్తుంది, ఆడవాళ్ళలో ఇద్దరిలో కామన్ గా వస్తుంది అనమాట. బేసిక్ గా ఈ డిసీజ్ ప్రాబ్లం ఏంటి అంటే, సో మనకు యానల్ రీజన్ లో చాలా డిసీజెస్ ఉంటాయి. ఇవేంటి? పైల్స్, లేకపోతే మొలలు అంటాము, లేకపోతే యానల్ పెరి యానల్ యాబ్సెస్ అంటాము, లేకపోతే యానల్ సైనస్ అంటాము, యానల్ ఫిస్టులా అంటాము, యానల్ ట్యాగ్స్ అంటాము. సో దీంతో పాటు మనకు యానల్ రీజన్ లో చాలా డిసీజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ప్రజలు నార్మల్ గా మీరు ఏం చేస్తుంటారంటే, ఒక డిసీజ్ కి ఇంకో డిసీజ్ కన్ఫ్యూజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఇది మెయిన్ గా రీజన్ ఏంటంటే, మీరు గూగుల్లో మీకు వచ్చిన సిమ్టమ్స్ సెర్చ్ చేయడము, లేకపోతే ఒక యూట్యూబ్ వీడియో చూడడం, లేకపోతే ఏ దొంగ డాక్టరో ఫేక్ బాబానో చెప్పిన మాటలు విని మీరు ఓన్ గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇంత చిన్నగా ఉన్న డిసీజ్ చాలా పెద్దగా అయిపోతుంది, చాలా కాంప్లికేషన్స్ లోకి వెళ్తుంది. సో అందుకు మీకు యానల్ రీజన్ లో ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ డయాగ్నోస్ చేయడం అంటే అది పైల్సా, లేకపోతే ఫిషర్సా, లేకపోతే ట్యాగ్సా, లేకపోతే పెరియానల్ యాబ్సెసా, లేకపోతే సైనసా, లేకపోతే ఫిస్టులా అని ఫస్ట్ డయాగ్నోస్ చేసి దాన్ని బేస్ గా ఎక్స్పర్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగా క్యూర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్, ఎస్పెషల్లీ ఈ యానల్ ఫిషర్ ఆర్ ఆసన పగుల్లో మీరు చేసే ప్రాబ్లం ఏంటి అంటే, మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి పెయిన్ అనేది తగ్గిపోతుంది అనమాట. పెయిన్ తగ్గిపోయినంత మాత్రాన ఆ డిసీజ్ అనేది కంప్లీట్ గా క్యూర్ అయినట్లు కాదు. పెయిన్ తగ్గిపోయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ స్టాప్ చేస్తారు, లేకపోతే దీనికి కావాల్సిన ప్రికాషన్స్ ఏవైతే తీసుకుంటారో అవి స్టాప్ చేస్తారు. దీనివల్ల ఈ డిసీజ్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అందుకు ఒకసారి ఈ డిసీజ్ మీకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ గా తీసుకొని ఫర్దర్ గా మళ్ళీ టెస్టులు చేయించుకొని అంతా క్లియర్ గా ఉన్న తర్వాతనే మీరు మెడిసిన్ అనేది స్టాప్ చేయాలి. మీరు మెడిసిన్ అనేది మధ్యలో స్టాప్ చేస్తే మీకు మళ్ళీ మళ్ళీ రావడం, ఇంకా కాంప్లికేట్ కావడం అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. ఇంకో తప్పు మీరు చేసేది ఏంటంటే, సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, లేకపోతే యూట్యూబ్లోనో లేకపోతే గూగుల్లోనో వెతికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఎటువంటి పరిస్థితిలో ఇది మీరు అవాయిడ్ చేయాలి. బేసిక్గా ఈ ఆసన పగులు అంటే ఏంటి? సో మనకు యానల్ రీజన్లో 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్, లోయర్ పార్ట్ అని. ఈ లోయర్ పార్ట్ అండ్ మిడిల్ పార్ట్లో ఏమవుతుందంటే, ఒక చీలికలాగా వస్తుంది. ఒక లీజన్ అంటాం అనమాట. ఒక చర్మం అనేది చీలుతుంది. అక్కడ మ్యూకస్ మెమ్బ్రేన్ ఉంటుంది. ఎప్పుడైతే చీలుతుందో అక్కడ పెయిన్ అనేది వస్తుంది అనమాట. మెయిన్గా ఈ చర్మం పగిలి ఇక్కడ పెయిన్ రావడాన్ని మనము యానల్ ఫిషర్ అని చెప్తూ ఉంటాం అనమాట. యానల్ ఫిషర్ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్కి వచ్చేటప్పటికి మెయిన్గా దీంట్లో మనం చూసేది ఏంటంటే పెయిన్. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఈ పెయిన్ అనేది ఎలా ఉంటుంది? కత్తితో పొడిచినట్లు, లేకపోతే అక్కడ గాజు పెంకులు పెట్టినట్లు, లేకపోతే గట్టిగా లాగినట్లు డిఫరెంట్ డిఫరెంట్ పెయిన్ అనేది ఉంటుందన్నమాట. ఈ పెయిన్ ఎప్పుడు వస్తుంది? మెయిన్గా మీరు మోషన్ పోయే టైంలో వస్తుంది. తర్వాత మోషన్ పోయినాక కూడా చాలాసేపు ఈ పెయిన్ అలానే ఉండిపోతుందన్నమాట. ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా అవుతుంది. బ్లీడింగ్ ఎలా అవుతుంది? మీరు పాస్ చేసిన మోషన్‌కి స్ట్రీక్స్ అన్నమాట. అంటే చారలు చారల్లాగా బ్లడ్ అనేది అతుక్కొని బయటకి వస్తుంది. లేకపోతే టిష్యూ పేపర్‌తో తుడిచినప్పుడు అక్కడ ఆ టిష్యూ పేపర్ పైన కూడా డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ అనేది చూస్తాం. లేకపోతే మన టాయిలెట్ కమోడ్ ఉంటుంది కదా! కమోడ్‌లో కూడా బ్లడ్ స్ట్రీక్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇవి మెయిన్ సింప్టమ్స్. అంతేకాకుండా ఇది మెయిన్‌గా ఎందుకొస్తుందంటే ఫ్రిక్షన్. ఈ లీజన్‌కి, ఈ చీరికకి ప్లస్ మీరు పాస్ చేసే మోషన్‌కి మధ్య ఫ్రిక్షన్ జరిగి ఈ పెయిన్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటేందంటే మ్యూకస్ డిశ్చార్జ్ అంటాం. మామూలుగా మీరు వేరే పని చేసుకునేటప్పుడు ఈ యానల్ రీజన్‌లోంచి మీకు కొంచెం జిగురులాగా బయటకొస్తుంది. దాన్ని మ్యూకస్ డిశ్చార్జ్ అంటాం. ఇది కూడా ఒక సింప్టమ్ అన్నమాట మన యానల్ ఫిషర్‌లో. అంతేకాకుండా ప్రూరైటిస్ అంటాం. ప్రూరైటిస్ అంటే యానల్ రీజన్‌లో బాగా దురద వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది సింప్టమ్స్. ఇది ఎప్పుడొస్తుందంటే మెయిన్‌గా మీరు ముందు రోజు ఏదైనా స్పైసీ ఫుడ్ తీసుకున్నారు, ఎక్కువ కారం ఉన్న ఫుడ్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ రోజు ఇది అగ్రవేట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీలో ఈ సింప్టమ్స్‌లో ఏవున్నా మీరు ఓన్‌గా డయాగ్నోస్ చేసుకోకుండా ఇమ్మీడియేట్‌గా మా దగ్గరికి రండి. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. యానల్ ఫిషర్ వచ్చినప్పుడు మీరు ఏమేం పరీక్షలు చేయించుకోవాలి? ఎస్పెషల్లీ మనం యానోస్కోపీ అంటాం, లేకపోతే ప్రాక్టోస్కోపీ అంటాం. దీంట్లో ఏం చేస్తామంటే ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్‌లో ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరాని మీ యానల్ రీజన్‌లో ఇన్సర్ట్ చేస్తామనమాట. ఇన్సర్ట్ చేసి లోపల విజువలైజ్ చేస్తాం. ఎలా ఉంది మీ యానల్ రీజన్? ఈ రీజన్‌లో మనము డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కనుక్కోవచ్చు. పైల్స్ ఉంటే కనుక్కోవచ్చు, లేకపోతే ఫిషర్స్ ఉంటే కనుక్కోవచ్చు. పైల్స్‌లో కూడా ఎక్స్టర్నల్ పైల్సా, ఇంటర్నల్ పైల్సా, లేకపోతే ప్రైమరీ పైల్సా, సెకండరీ పైల్సా అని తెలుసుకోవచ్చు. లేకపోతే యానల్ ఫిషర్స్ గానీ, లేకపోతే యానల్ యాబ్సెస్ ఎక్కడన్నా ఉందా? యాబ్సెస్ నుంచి ఏదైనా సైనస్ వస్తుందా? లేకపోతే
ఫిస్టులా ఉందా? లేకపోతే యానల్ ట్యాగ్స్ ఏమున్నాయా అని మనం క్లియర్‌గా ఈ ప్రోబ్ పెట్టి లేకపోతే ఈ కెమెరాని పెట్టి మనము విజువల్స్ అనేది రికార్డ్ చేసి దాని బేసిస్‌గా మనము ఈ డయాగ్నోసిస్ అనేది ఈజీగా చేయొచ్చనమాట ఈ ప్రాక్టోస్కోపీ ద్వారా. నెక్స్ట్ ఇంకా ఈ డిసీజ్ గురించి బాగా అర్థం చేసుకోవాలంటే మీరు కొద్దిగా అనాటమీ గురించి, యానల్ రీజియన్ యొక్క అనాటమీ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఈ యానల్ రీజన్ అనేది మనకు లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కనాల్ మన జీర్ణ వ్యవస్థలో లాస్ట్ పార్ట్ అనమాట. బేసిక్‌గా ఇది 3 పార్ట్‌లుగా డివైడ్ ఉంటుంది. అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్, లోయర్ పార్ట్ అని. అప్పర్ పార్ట్ అనేది మనకు 15 మిల్లీమీటర్స్ లెంత్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది కూడా 15 మిల్లీమీటర్స్ లెంత్ ఉండేది. లోయర్ పార్ట్ మనకు 8 మిల్లీమీటర్ లెంత్ ఉంటుందన్నమాట. కానీ ఈ రీజన్‌లో ఇది అప్పర్ పార్ట్‌కి సంబంధించిన డిసీజ్ కాదు. మిడిల్ పార్ట్ అండ్ లోయర్ పార్ట్‌కి సంబంధించిన డిసీజ్. ఇక్కడ ఏమవుతుంది అంటే సో, ఇక్కడ నర్వ్ ఇన్నోవేషన్ ఉంటుంది. మనం సొమాటిక్ నర్వ్ అంటాం. సొమాటిక్ నర్వ్ అంటే ఇక్కడ పెయిన్‌ని సెన్స్ చేస్తుందన్నమాట. సో, ఇక్కడ ఏం జరిగినా, ఇక్కడ ఏ లీజన్ జరిగినా చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ రీజన్‌లో చాలా సెన్సరీ నర్వ్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఏముంటుందంటే మనకు ఇంటర్నల్ యానల్ స్ప్లింటర్, ఎక్స్టర్నల్ యానల్ స్ప్లింటర్ అంటాము. ఇవేంటంటే ఒక రౌండ్‌గా ఉన్న మజిల్స్. ఈ మజిల్స్ పనేంటి అంటే మీ యానస్‌ని క్లోజ్ చేసి పెట్టడం నార్మల్‌గా ఉన్నప్పుడు. ఎప్పుడైతే మీరు మోషన్ పాస్ చేయాలనుకుంటారో ఆ యానల్‌కి వెళ్ళాలని ఓపెన్ చేయడం. సో, దీంట్లో ఇంటర్నల్ యానల్ స్ప్లింటర్, ఎక్స్టర్నల్ యానల్ స్ప్లింటర్ అని 2 ఉంటాయన్నమాట. ఇంటర్నల్ యానల్ స్ప్లింటర్ అంటే ఏంటంటే అది ఇన్వాలంటరీ. సో, అది పారాసింపాథెటిక్, సింపాథెటిక్ నర్వ్ సిస్టమ్ కింద ఉంటుంది. దానిపైన మన కంట్రోల్ అనేది ఉండదు. ఎక్స్టర్నల్ యానల్ స్ప్లింటర్‌లో మన హ్యూమన్ కంట్రోల్ ఉంటుంది. మనం కావాలంటే దాన్ని క్లోజ్ చేయొచ్చు. కావాలంటే ఓపెన్ చేయొచ్చు. సో, ఈ యానల్ స్ప్లింటర్ అనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ ది యానస్ అనేది ఆర్ ఈ యానల్ రీజన్ అనేది మెయిన్‌గా పార్షియల్‌గా మన కంట్రోల్‌లో ఉంటుంది. పార్షియల్‌గా మన కంట్రోల్‌లో ఉండదు. సో, అక్కడ యానల్ స్ప్లింటర్ అనేది మనం చూడొచ్చనమాట. అది యాక్చువల్‌గా ఒక మస్కులర్ స్ట్రక్చరు. ఇది యానస్ క్లోజ్ కావడానికి, ఓపెన్ కావడానికి మెయిన్‌గా యూజ్ అవుతుంది. అసలు ఎందుకు ఈ యానల్ ఫీజర్ రావడానికి కారణాలు ఏంటి అంటే మెయిన్‌గా మీ మోషన్ అనేది చాలా గట్టి పడడం. సో, రోజు మోషన్ పోకపోవడం. సో, మోషన్ పోయేటప్పుడు మీరు గట్టిగా ముక్కడం. ఇందువల్ల ఏమవుతుందంటే ఆ యానల్ రీజన్‌లో లోయర్ పార్ట్‌లో చీలిక అనేది వచ్చి అది యానల్ ఫీజర్‌గా మారుతుందనమాట. సో, ఒక్కసారి యానల్ ఫీజర్ వచ్చిందంటే అది స్టీనోసిస్ అవుతుంది. ఎందుకు స్టీనోసిస్ అవుతుంది? సో, అక్కడ ఒక ఫైబ్రస్ టిష్యూ ఫార్మ్ అవుతుంది. అంతేకాకుండా మనం ఈ యానల్ స్ప్లింటర్ అన్నాం గదా! సో, ఈ యానల్ స్ప్లింటర్ అనేది ఈ పెయిన్ వల్ల కాంట్రాక్ట్ అయిపోతుందనమాట. ఎప్పుడైతే ఇది కాంట్రాక్ట్ అయిపోతుందో ఇంకా కాన్‌స్టిపేషన్ పెరుగుతుంది. ఇంకా ప్రెషర్ పెట్టాల్సొస్తుంది. ఇంకా ముక్కాల్సొస్తుంది. ఎప్పుడైతే మీరు ముక్కుతారో మళ్ళీ అక్కడ చీలికలనేవి వస్తాయి. ఇది ఒక విషువస్ సైకిల్ అనమాట. ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి కంటిన్యూస్‌గా ఉంటాయన్నమాట. ఇది మెయిన్ రీజన్ మనకు యానల్ ఫిషర్స్ రావడానికి. నెక్స్ట్ పాథాలజీ. పాథాలజీ అంటే ఏంటి? అసలు ఈ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళ యానల్ రీజన్‌లో ఏం జరుగుతుంది అనేది పాథాలజీ. బేసిక్‌గా మనము యానల్ రీజన్‌లో 2 టైప్స్ ఆఫ్ యానల్ ఫిషర్స్ చెప్పుకోవచ్చు. అక్యూట్ యానల్ ఫిషర్, క్రానిక్ యానల్ ఫిషర్ అనమాట. ఈ అక్యూట్ యానల్ ఫిషర్ అంటే ఏంటంటే 6 వారాల లోపల ఉందనుకోండి మీకు పెయిన్ స్టార్ట్ అయ్యి దాన్ని అక్యూట్ యానల్ ఫిషర్ అంటామనమాట. ఇక్కడ ఏముంటుందంటే ఈ లీజన్ అనేది అంత డీప్‌గా ఉండదు. అంత వైడ్‌గా ఉండదన్నమాట. చాలా చిన్నగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే 6 వారాలు దాటుతుందో అది క్రానిక్ యానల్ ఫిషర్ కిందకెళ్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ లీజన్ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది. అంతేకాకుండా చాలా డీప్‌గా కూడా కట్ అవుతుందన్నమాట ఇది. సో, ఈ లీజన్ పైన భాగంలో యానల్ పిల్లై అని ఉంటుంది. ఆ యానల్ పిన్నై కూడా బాగా హైపర్‌ట్రోఫీ అంటే వాచిపోతుందన్నమాట. ఈ లీజన్ లోయర్ భాగంలో మనకు చర్మం ఉంటుంది. యానల్ రీజియన్‌లో చర్మం ఉంటుంది. ఈ చర్మం కూడా ఎక్కువ వాచిపోతుంది. దీన్నేమంటామంటే దీన్ని సెంటినల్ పైల్ అంటామనమాట. ఈ యానల్ ఫీజర్ అనేది బోత్ అక్యూట్ ఫార్మ్‌లో, క్రానిక్ ఫార్మ్‌లో కూడా మనకు కనిపిస్తుందనమాట. ఇంతే కాకుండా దీన్ని ఇంకో రకంగా కూడా డివైడ్ చేయొచ్చు. ప్రైమరీ యానల్ ఫీజర్, సెకండరీ యానల్ ఫీజర్. ప్రైమరీ యానల్ ఫీజర్ అంటే ఏంటంటే వితౌట్ ఎనీ రీజన్. సో, మనకు రీజన్ దొరకదు. ఎందువల్ల యానల్ ఫీజర్ వచ్చిందంటే తెలియదనమాట. యానల్ ఫీజర్ వచ్చిందంతే. సెకండరీ యానల్ ఫీజర్‌లో ఏమవుతుందంటే మనకు పర్టిక్యులర్ కాజ్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి కాన్‌స్టిపేషన్ ఉందా? దానివల్ల యానల్ ఫీజర్ వచ్చింది. లేకపోతే డయేరియా ఉందా? లూజ్ మోషన్స్ ఉన్నాయా? విరోచనాలు అవుతున్నాయా? దానివల్ల కూడా యానల్ ఫీజర్ అనేది రావచ్చు. లేకపోతే ఒక డిసీజ్ ఉందనమాట ఇంటెస్టైన్‌కి సంబంధించి. దీన్ని ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటారు. ఈ డిసీజ్ ఉన్నప్పుడు కూడా వీళ్ళలో యానల్ ఫీజర్స్ అనేది మనం కామన్‌గా చూస్తుంటాం. ఇంకోటి రెక్టల్ క్యాన్సర్స్. మీకు యానల్ రీజియన్‌లో గాని, రెక్టమ్‌లో గాని ఏదైనా క్యాన్సర్స్ వచ్చినాయనుకోండి, వాళ్ళకి గూడా మనము ఈ యానల్ ఫీజర్స్ అనేది కామన్‌గా చూస్తుంటాం. నెక్స్ట్ అంటే ఎస్టీడీస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనమాట. ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా మనకు యానల్ రీజియన్‌లో ఈ యానల్ ఫీజర్స్ అనేవి చూస్తాం. యానల్ ఇంటర్‌కోర్స్. ఎప్పుడైతే మీరు యానల్ ఇంటర్‌కోర్స్‌లో పార్టిసిపేట్ చేస్తారో అప్పుడు కూడా ఈ యానల్ ఫీజర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్నన్నిటిని కలిపి మనము సెకండరీ యానల్ ఫీజర్స్, రీజన్ ఉంటే సెకండరీ యానల్ ఫీజర్స్, రీజన్ లేకుండా ఉంటే ప్రైమరీ యానల్ ఫీజర్స్ అని మనం చెప్తామన్నమాట. ఇక్కడ మెయిన్‌గా ఏమవుతుందంటే ఈ యానల్ రీజన్‌లో మనకు
యానల్ స్ప్లింటర్ ఉంటుంది కదా! ఇంటర్నల్ యానల్ స్ప్లింటర్, ఎక్స్టర్నల్ యానల్ స్ప్లింటర్ అని. ఈ ఎక్స్టర్నల్ యానల్ స్ప్లింటర్, ఇంటర్నల్ యానల్ స్ప్లింటర్ కొంచెం అక్కడ లీజన్ ఏదన్నా వచ్చినా అవి వెంటనే కాంట్రాక్ట్ అయిపోతాయన్నమాట. కాంట్రాక్ట్ అయినప్పుడు మీకు ఇంకా కాన్‌స్టిపేషన్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే కాన్‌స్టిపేషన్ పెరుగుతుందో మీరు ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టి ముక్కి మోషన్ బయటికి పంపించాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఇంకా చీలిక అక్కడ వస్తుందన్నమాట. సో, బేసిక్‌గా ఈ 2 ఒకదానిపైన ఒకటి డిపెండ్ అయ్యుంటాయి. ఒకటి రావడం వల్ల ఇంకోటొస్తుంది. ఇంకోటి రావడం వల్ల ఇది గూడా వస్తుంది. సో, ఎప్పుడైతే ఈ యానల్ స్ప్లింటర్ కాంట్రాక్ట్ అవ్వడం అనేది దీనివల్ల ఏమవుతుందంటే ఈ యానల్ ఫిషర్ హీలింగ్ గూడా చాలా తగ్గిపోతుంది. అంటే త్వరగా రికవర్ కాదనమాట. ఎప్పుడైతే అది క్లోజ్ అయిపోతుందో రికవరీ గూడా చాలా స్లో అయిపోతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే మీకు ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరకో, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో, లేకపోతే ఒక స్పెషలిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళిచ్చే ట్రీట్మెంట్‌ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం. దీన్నే ఇంగ్లీష్ ట్రీట్మెంట్ అంటాం. లేకపోతే వెస్టర్న్ ట్రీట్మెంట్ అంటాం. లేకపోతే అలోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అని కూడా అంటామనమాట. వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఇక్కడ లేదనమాట. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఈ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వల్ల మీకు తెలుసు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల. కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము, నర్వ్ ప్రాబ్లమ్ రావడము, లేకపోతే లివర్ ప్రాబ్లమ్ రావడము, ఇవన్నీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ మనకు ఈ ట్రీట్మెంట్‌లో ఉంటాయి. అంతేకాకుండా లాక్సేటివ్స్ ఇస్తారు. లాక్సేటివ్స్ అంటే మీకు మోషన్ కావడానికి, లేకపోతే డయేరియా కావడానికి మెడిసిన్స్ ఇస్తారనమాట. ఇవి ఇచ్చినప్పుడు దీనివల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తాం. నెక్స్ట్ వీళ్ళు చేసేదేంటంటే సర్జరీ. సో, యానల్ ఫిషర్ ఎప్పుడైతే క్రానిక్‌గా మారుతుందో, 6 వారాలు దాటుతుందో వాళ్ళు కంపల్సరీ సర్జరీ చేస్తారనమాట. ఈ సర్జరీ వల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ సర్జరీ వల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేకపోతే వూండ్ సరిగ్గా హీల్ కాకపోవచ్చు. మళ్ళీ మళ్ళీ ఈ ప్రాబ్లమ్ అనేది రావచ్చు. అంతేకాకుండా ఈ ఈ ట్రీట్మెంట్ అనేది చాలా కాస్ట్‌లీ అయిపోతుంది మీకు అలోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్‌లో హోమియోపతితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుంది మీకు ఈ ట్రీట్మెంట్‌లో అంటే, హోమియోపతి ఫస్ట్ మీకు చాలా క్లియర్‌గా క్యూర్ చేస్తుంది. సో, మీకు సింప్టమ్స్‌ని బట్టి, లేకపోతే సైన్స్‌ని బట్టి, సో, బ్లడ్ వస్తుందా? బ్లడ్ రావట్లేదా? మీకు పెయిన్ ఎప్పుడొస్తుంది? మోషన్ పాస్ చేసే ముందు వస్తుందా? మోషన్ పాస్ చేసే టైంలో వస్తుందా? మోషన్ పాస్ చేసిన తర్వాత వస్తుందా? పెయిన్ ఎలా ఉంది? గుచ్చినట్టుందా? కుట్టినట్లుందా? లేకపోతే కత్తి పెట్టి పొడిచినట్లుందా? లేకపోతే చింపేసినట్లుందా? ఇవన్నిటిని బేస్ చేసుకొని మనము మెడిసిన్ ఇస్తామనమాట. మెడిసిన్ ఇచ్చినప్పుడు ఈ యానల్ ఫిషర్ అనేది కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుంది. అది అక్యూట్ ఫార్మ్‌లో ఉన్నా, క్రానిక్ ఫార్మ్‌లో ఉన్నా. కంప్లీట్‌గా క్యూర్ అవడమే కాకుండా ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. హోమియోపతి ద్వారా మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ యానల్ ఫిషర్ అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ కూడా చేయొచ్చనమాట. కంప్లీట్‌గా క్యూర్ చేసినా ఇవన్నీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. హోమియోపతిలో ఒక్క చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు సర్జరీకెళ్లారనుకోండి, సర్జరీ వల్ల మీకేమైనా కాంప్లికేషన్స్ వచ్చాయి, లేకపోతే సర్జరీ తర్వాత మీ వూండ్ హీల్ కావట్లేదు, సో, మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఇవన్నీ రాకుండా కూడా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో, ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. అంతేకాకుండా వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌తో పోల్చినా హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది చాలా తక్కువ ఖర్చుతో మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సర్జరీతో పోలిస్తే ఈ ఖర్చు మీకు చాలా తక్కువ, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఇన్ని అడ్వాంటేజెస్ మీకు ఈ యానల్ ఫిషర్‌లో హోమియోపతిలో చూడొచ్చన్నమాట. నెక్స్ట్ యానల్ ఫిషర్స్ వచ్చిన వాళ్ళు, లేకపోతే యానల్ ఫిషర్స్ రాకుండా ఎలా కాపాడుకోవాలి? ఏం ప్రికాషన్స్ తీసుకోవాలనేది మనం చూద్దాము. సో, మెయిన్‌గా ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవాలి. ఫైబర్ రిచ్ డైట్ అంటే ఏంటి? బోత్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సో, ఈ 2 ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఈ 2 దేంట్లో ఉంటుంది? మనకు మంచిగా వెజిటబుల్స్‌లో ఉంటుంది. వెజిటబుల్స్ అంటే హోల్ వెజిటబుల్. పైన చెక్కు తీసేసి తీసుకోకుండా హోల్ వెజిటబుల్స్ గానీ, హోల్ ఫ్రూట్స్ గానీ, ఫ్రూట్ జ్యూసెస్ కంటే హోల్ ఫ్రూట్స్‌లో మనకు ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉంటుంది, చియా సీడ్స్‌లో ఉంటుంది. అదేవిధంగా మనకు పల్సెస్‌లో ఉంటుంది. వీటన్నిటిలో మనకు మంచి ఫైబర్ దొరుకుతుంది. మంచి ఫైబరస్ ఫుడ్ మీరు తీసుకోవాలి. అంతేకాకుండా లిక్విడ్ డైట్, మంచిగా వాటర్ తీసుకోవాలి, మజ్జిగ తీసుకోవచ్చు. ఏవన్నా లిక్విడ్ ఫామ్‌లో కూడా మనం మంచిగా తీసుకోవచ్చనమాట. సో, ఇది డైట్‌కి సంబంధించింది. డైట్‌తో పాటు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి. స్ట్రెస్ లేకుండా లైఫ్‌లో స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండండి. మంచిగా నిద్రపోండి. దీనివల్ల కూడా మీకు యానల్ ఫిషర్స్ రాకుండా, లేకపోతే వచ్చినవి చాలా ఈజీగా తగ్గడానికి చాలా ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇంపార్టెంట్ టిప్, మనం సిడ్జ్ బాత్ అంటాం. సిడ్జ్ బాత్ అంటే ఏంటంటే మీరు ఒక టబ్ తీసుకొని దాంట్లో వేడి నీళ్ళో, గోరువెచ్చని నీళ్ళో, చల్లనీళ్ళో మీకు ఏ నీళ్ళు కంఫర్టబుల్‌గా ఉంటే ఆ నీళ్ళు వేసి దాంట్లో కొంచెం ఉప్పేయాలన్నమాట. ఉప్పేసి దాంట్లో కొంచెంసేపు కూర్చోవాలి. ఒక 10-15 మినిట్స్ కూర్చోవాలన్నమాట. ఈ 10-15 మినిట్స్ కూర్చోనప్పుడు మీకేమవుతుందంటే ఈ యానల్ స్ప్లింటర్ ఏదైతే కాంట్రాక్ట్ అయిపోయిందో,
సో, అది రిలాక్స్ అవుతుందనమాట. ఎప్పుడైతే ఈ యానల్ స్ప్లింటర్ రిలాక్స్ అవుతుందో, అక్కడ మీకు హీలింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో, చాలామంది అనుకుంటారు ఈ సిడ్జ్ బాత్ వల్ల అక్కడ బాక్టీరియా తగ్గిపోతుంది. బాక్టీరియా క్లీన్‌గా ఉంటుంది. ఆ ఏరియా క్లీన్‌గా ఉంటుంది కాబట్టి తగ్గిపోతుంది అంటారు. ఇది రీజన్ కాదు. బేసిక్‌గా సిడ్జ్ బాత్ రీజన్ మనం ఎందుకు తీసుకుంటాము అంటే, బేసిక్‌గా అక్కడ యానల్ స్ప్లింటర్‌ని రిలాక్స్ చేయడానికి. బాగా రిలాక్స్‌డ్ మూడ్‌లో మీరు ఆహ్, ఆ టబ్‌లో కూర్చొని పాటలు వినొచ్చు. మంచి మెమోరీస్ చేసుకోవచ్చు. బేసిక్‌గా ఏంటంటే, అక్కడ యానల్ స్ప్లింటర్ అనేది బాగా రిలాక్స్‌డ్ మూడ్‌లో చేయాలనమాట. అప్పుడు అది ఓపెన్ అయ్యి అక్కడంతా ఇన్ఫెక్షన్ అనేది తగ్గి, లేకపోతే వూండ్ అనేది బాగా హీల్ అవుతుందనమాట. ఇది మెయిన్‌గా మనం చేయాల్సిన సిడ్జ్ బాత్. ఇది పొద్దున 15 మినిట్స్, రాత్రి 15 మినిట్స్, రోజుకు 2 టైమ్స్ చేస్తే చాలా మంచిది. అంతే కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు మామూలుగా కూర్చొని ఉన్నా, లేకపోతే ఎస్పెషల్లీ పడుకోవడానికెళ్ళినా, ఈ యానల్ రీజన్‌ని బాగా రిలాక్స్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే రిలాక్స్ చేస్తారో యానల్ రీజన్‌ని, సో, మీ వూండ్ హీలింగ్ అనేది కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. యానల్ ఫీజర్ కూడా బాగా తగ్గుతుందనమాట. నెక్స్ట్ ప్రోగ్నోసిస్ ఏంటి? సో, మీరు ఈ యానల్ ఫీజర్‌ని పట్టించుకోకపోతే ఏమవుతుంది? యానల్ ఫీజర్ అక్యూట్ స్టేజ్‌లో ఉన్నది క్రానిక్ స్టేజ్‌గా మారిపోతుందనమాట. క్రానిక్ స్టేజ్‌గా అది చాలా డీప్‌గా అయిపోతుంది. చాలా వైడ్‌గా అయిపోతుంది. తర్వాత సర్జరీ చేయాల్సుకోవాల్సొస్తుంది అలోపతిక్ ట్రీట్మెంట్‌లో. అంతేకాకుండా ఎప్పుడైతే ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందో, ఈ ఇన్ఫెక్షన్‌ని పెరియానల్ యాబ్సెస్ అంటామనమాట. ఆ యానల్ రీజన్ చుట్టూ యాబ్సెస్ ఫార్మ్ కావడం, అంటే పస్ ఫార్మ్ కావడం. ఆ పస్ నుంచి ట్రాక్ట్స్ వస్తాయన్నమాట. అంటే గొట్టాల్లాగా వస్తాయి. దాన్ని సైనస్ అంటాం. లేకపోతే 2 గొట్టాలు యానల్ రీజన్‌ని మీ ఎక్స్‌టర్నల్ రీజన్‌ని కలిపినప్పుడు దాన్ని యానల్ ఫిషర్స్ అంటాం. సో, యానల్ ఫిషర్స్ రావడం, యానల్ సైనస్ రావడం, లేకపోతే యానల్ యాబ్సెస్ రావడం, ఇవన్నీ చాలా పెయిన్‌ఫుల్ కండిషన్స్. అంతేకాకుండా ఇవన్నీ ట్రీట్ చేయడానికి చాలా కష్టమవుతుంది. చాలా టైం పడుతుంది. సో, మీకు యానల్ రీజన్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఇమ్మీడియేట్‌గా మమ్మల్ని కాంటాక్ట్ కండి. సో, మేము ఆన్‌లైన్ ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే మీ కేస్ తీసుకొని మీ మెడిసిన్స్ ఇంటికే పంపిస్తాం. అంతేకాకుండా మీరు డైరెక్ట్‌గా మా దగ్గరకొచ్చి ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. థాంక్ యూ.